ఓకే, మనం పైకి ఎక్కుదాం అందరం. మొదలు తీసుకో వేరే ప్రాబ్లం రాజీ కంపెనీ బట్టే లే ఇది ఇప్పుడు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒకటి మంచి క్వాంటిటీలోని గుట్కా స్వాధీనం చేసినట్టుగా కేసు ఒకటి బుక్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి సో బేసికల్గా అది ఇప్పుడు మన ఇద్దరు అక్యూజ్లని కస్టడీలో తీసుకున్నాము. మాయా దేవరాజ్ శివ సతీ అని ఈయన ఓనర్ ఆఫ్ మంజు బేకరీ అని ఉన్నాడు. సూర్యాపేట టౌన్లోని బేకరీ ఉంది. అట్లాగే ఈయనతో పాటు ఒక నవీన్ అని ఉన్నాడు, ఈయన డ్రైవర్గా పనిచేస్తాడు. సో బేసికలీ ఇందులో జరిగింది ఏంటంటే ఇది
లోకల్ మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తే, ఇక్కడ మన ఇన్స్పెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే, సో ఒక వెహికల్ని ట్రాక్ చేస్తే అది పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్ ఒక ఆటో ఉంది, చిన్న ట్రాలీ తోటి. అది సీజ్ చేస్తే దాంట్లో ఒక 5 lakhs వరకు గుట్కా ఉన్నట్టు ఎట్లా తెలిసింది. సో అది పట్టుకున్నాక తర్వాత ఫర్దర్ ఇంటరోగేషన్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ అట్లా చేయడం జరిగింది. సో అట్లా చేసిన తర్వాత అది క్రమంలోకి ఇంకా ముందుకు వెళ్తే తెలిసింది దట్ ఈయన యజమాని ఎవరైతే ఉన్నాడో, మంజు బేకరీ ఓనర్ అనే శివసాతి అని A1 ఎవరైతే ఉన్నాడో, ఈయన తన బేకరీలోనే వెనకాల ఒక చిన్న కంపార్ట్మెంట్ లాగా చేసి దాంట్లో మిగతా కూడా అది గుట్కా స్టోర్ చేసినట్టు అట్లా తెలిసింది. సో అక్కడ పోయి చెక్ చేస్తే దాదాపు 6 లక్షల వరకు అక్కడ స్టోర్ చేశారు. సో టోటల్ అంతా కలిపి అది 11 lakhs వరకు ఇప్పుడు గుట్కా మనం ఈ కేసులో సీజ్ చేసినాము. సో బేసికలీ నా సోర్స్ వచ్చేసి వేరే వేరే చోట్ల, కొంత కర్ణాటకలో బీదర్ నుంచి తెచ్చుకున్నాడని అట్లా చెప్తున్నారు. అట్లాగే మిగతా క్వాంటిటీ ఇది హైదరాబాద్లో బేగం బజార్, అట్లాగే వేరే వేరే ఏరియాస్ నుంచి తెచ్చుకున్నారని అది కూడా తెలుస్తుంది. సో అవన్నీ యాంగిల్స్లో ఇప్పుడు విచారణ చేస్తున్నాము, దట్ ఎక్కడెక్కడ నుంచి చేస్తున్నాము. మరి ఈయన ఇక్కడ లోకల్లో ఎక్కడెక్కడ చిన్న చిన్న షాప్లోకి ఎక్కడెక్కడ సప్లై చేసేవారు, డిస్ట్రిబ్యూటర్గా పనిచేసేవారు. సో ఆ యాంగిల్లో కూడా ఇంకా విచారణ ఫర్దర్ కంటిన్యూ చేస్తాము. సో ఈ కేసులో ఇప్పుడు ఇది ఇద్దరు అక్యూజ్డ్తో పాటు ఇది అట్లాగే 11 lakhs వరకు గుట్కాతో పాటు ఇంకా 2 వెహికల్స్, ఆటోస్ ఏదైతే యూజ్ చేశారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్కి, అవి అట్లాగే వాళ్ళ సంబంధించిన 2 మొబైల్ ఫోన్స్, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇది కేసు మొన్న నమోదైంది. సో ఇప్పుడు కేసు నమోదైంది. సో దీంట్లోనే ఇది ఎంత డీటెయిల్స్ ఉన్నాయి. సో కేసులో బేసికలీగా ఇది చాలా మంచి వర్క్ చేశారు మన టీం. మన ఇన్స్పెక్టర్ ఇక్కడ సూర్యాపేటలోని ఆయన రాజశేఖర్ బాబు, ఆయన మంచి వర్క్ చేశారు. అట్లాగే SI మహేంద్రనాథ్, దెన్ హెడ్ కానిస్టేబుల్ సైదులు, అట్లాగే ఆనంద్ కానిస్టేబుల్, మధు హోంగార్డ్, రషీద్ కానిస్టేబుల్, లింగయ్య కానిస్టేబుల్, వీళ్ళందరూ కూడా ఇక్కడ మన DSP సూర్యాపేట రవి గారి ఆధ్వర్యంలో మంచి పని చేశారు. సో వీళ్ళందరికీ కూడా అభినందన తెలుపుతున్నాము. సో అట్లాగే పబ్లిక్కి కూడా విజ్ఞప్తి తెలుపుతున్నాము దట్ వేరే కూడా ఎక్కడ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి. సో దట్ మనం అది చట్టపరంగా యాక్షన్ వాళ్ళ మీద తీసుకుంటాం. ద్వారా బ్యాన్ చేయడం జరిగింది. అంటే మళ్ళీ వాళ్ళు ఏమంటారు తర్వాత మొన్న బ్యాన్ చేయడం జరిగింది. మీరు కూడా చూసి ఉండొచ్చు, అది ఆర్డర్ పబ్లిక్లో వచ్చింది. హైకోర్టులో ఎట్లా ఏమైనా ఆర్డర్ ఉంటే చూస్తాం.